హాయ్ అండి. ఇవాళ మనం చికెన్ పచ్చడి తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఆయిల్ వేసిన తర్వాత 1 కేజీ చికెన్ అనేది తీసుకోవాలి. ఇలా 1 కేజీ చికెన్ అనేది వేయిస్తుండగానే అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి ఇలాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతుంది కదండీ! ఇంతలో వేరే స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఆవాలు, మెంతులు వేసి వేయించుకోండి. ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే పెనంలో ధనియాలు వేసి వేయించుకోండి. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని వేగిన తర్వాత చెక్క, లవంగం, ధనియాలు, యాలకులు అన్నీ ఇంకోసారి మనం వేయించితే సరి. ఇలా వేగుతున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ అనేది వేయించుకున్నాం కదండి, అది ఒకసారి చూద్దాండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వేసుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద పెనం పెట్టి అందులో కేజీ ఆయిల్ వేసుకొని ముందుగా మనం వేయించుకున్న చికెన్ని ఈ ఆయిల్లో అనేది వేసుకోవాలండి. కలర్ వచ్చేంత వరకు మనం ఈ చికెన్ని ఇలా వేయించుకోవాలండి. చూడండి, మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ అనేది ఈ కలర్లోకి రావాలండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అందులో ఆయిల్ ఉండిద్ది కదండి, అదే ఆయిల్లో మనము 1/2 కేజీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా. చూడండి, మనం ఇలా బాగా వేయించుకోవాలండి. ఈ కలర్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ అనేది ఉండిద్ది కదండి, ఆ చికెన్ని మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో వేయాలండి. ఇలా వేసి మనం బాగా అనేది వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, ఆవాలు, మెంతులు కూడా అన్నీ పొడి చేసుకోవాలి. చూడండి, ధనియాల పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి. ఇవి మనం ముందుగా వేయించుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్లో కొంచెం పసుపు వేసి 1 స్పూను, అందులో 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ మెంతుల పొడి, 2 స్పూన్స్ ఆవాల పొడి, ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత మనం 3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇంకా కారం వేసుకోవాలనుకుంటే మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇలా మనం కారం వేసుకొని కూడా బాగా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా మనం సాల్ట్ వేసుకున్న తర్వాత వేడి చేసిన ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మనం బాగా కలపాలి. అందులో మనము నిమ్మకాయలు పెద్దవి అయితే 3 సరిపోతాయి, చిన్నవి అయితే ఒక 5. వాటి రసం తీసుకుని మనం ఇలాగా వేయాలండి. ఇలా వేసిన తర్వాత మనము మొత్తం చికెన్ అంతా కూడా ఇలా కలపాలి. చూసారండి, చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చికెన్ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.